చూడు, నేను చాలా సుఖంగా ఉన్నాను. ముందు నీ మనసులో ఉన్న ఆ ప్రాబ్లంని తీసే, ఓకేనా? పురుగున్నది నా తల్లో కాదురా, పురుగున్నది మీ ఇద్దరు తలల్లో. తీరా చెయ్యి. ఏంటమ్మా పిలిచావంట? లేదు నాన్నా, మీ నాన్నగారు చెప్పారుగా రేపే వెళ్లి అమ్మాయిని చూసి రావాలని. నువ్వు ఏమైనా చెప్పలుడు, లాటరీనే వచ్చింది కదా. కాదు, మరి ఇంట్లో కూడా మంచి రోజులు వచ్చాయి కదా. ఆ అమ్మాయి ఇంటి లొకేషన్ పంపించాక మనం వెళ్లి రావాలి అని మీ నాన్న చెప్పారు. ఓహ్ అవునా? అల్లుడు, నువ్వు ఈ కాలం వాడివి కాదు. ఇంటి వాళ్ళంతా వెళ్లి ఎందుకు చూస్తారు? నువ్వు ఒక్కడ వెళ్లి చూస్తే చాలు, అంతే కదక్క? ఎందుకు? ఏమైంది? ఏంట్రా, నీకు ఆ అమ్మాయి ఇష్టమే కదా? డాడీ ఇష్టమే నా ఇష్టం. డోంట్ వరీ, రేపే వెళ్ళి చూసొద్దాం, ఓకేనా? త్రిశూల్ త్రివిక్రమ్ గురించి అలా చెప్పాడు కదా నీలి, దాని అర్థం ఏంటి? అంటే అతను చెప్పినవని కదలేనా శివాని? అందులో నీ గుర్తున్న ఇవేనా శివాని? నాకు ఏది కావాలో నేను అది గుర్తు పెట్టుకుంటాను నీలి. అదేంటలా? గురుదేవులు చెప్పింది గుర్తుందా నీలి? ఈ జన్మలో ఆదిశేషుణ్ణి మరిచి ఇంకొక అబ్బాయిని ప్రేమించి అతనికి మనసిస్తే గనుక నాకు చాలా కష్టం వస్తుందని చెప్పారు కదా. ఇక త్రివిక్రమ్ మనసులోకి వేరే ఒకరికి చోటిచ్చి తనని ప్రేమిస్తే నిశ్చితార్థం పెళ్లి అంటే ఇప్పుడేం చేయాలి నీలి? కలలో కూడా నువ్వు నీ లక్ష్యాల్ని మర్చిపోవద్దు శివాని. అవును నీలి, కలలో వచ్చిపోతుంటాయి. నేను మళ్ళీ నా ఆదిశేషుణ్ణి వదులుకోదలుచుకోలేదు. నా మనసులో ఆ భయం చాలా ఉంది. అయినా త్రిశూల్ చెప్పిన ప్రకారం ఈ రోజే ఆ అమ్మాయిని చూశాడు అన్నాడు కదా. మనవి కాదు ఏంటి ఎలా అని ఊరికే ఉంటే ముందేదైనా సమస్య వస్తే త్రివిక్రమే నా ఆదిశేషుడు అన్నది నిజమైతే అది నేను తట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేను నీలి. మరేం చేద్దామంటావు? నాకు తెలియదు నీలి. ఈ క్షణంలో ఏం చాలో నాకు తోచడం లేదు. కానీ దీనికి పరిష్కారం కనిపెట్టి తీరుతాను. ఇప్పుడు మీ అన్న అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళిన వెంటనే మనం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. లేదంటే వాడేం చెప్పడు. అవును మామయ్య, తెలుసు కదా. అక్క, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓహో అకో, నీ కొడుకు వెళ్లేది యుద్ధానికి కాదు, అమ్మాయిని చూడ్డానికి. నీకు అర్థం కాదురా. వాడికి కోపం ఎక్కువ. అక్కడికి వెళ్లి ఏం మాట్లాడతాడో ఏంటో. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అదే భయంగా ఉంది నాకు. ఓహోహోహోహో, అదే విషయం. లేదక్క, చూడ్డానికి వెళ్లిన అమ్మాయిని ఎవరైనా కోపగించుకుంటారా? అయినా నువ్వు ఇప్పుడే ఇంత టెన్షన్ పడిపోతే రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక ఏంటి నీ సంగతి? ఏంటో, వీడేదో అమ్మాయిని చూడడానికి వెళ్ళని, కానీ ఆ శనిగాడున్నాడు కదా, వాడు పోకుండా ఉంటే చాలు. ఎలాగో మా అన్నయ్య తన్ని వెంట తీసుకుని వెళ్తాడు. చూద్దాం, వాడు అమ్మాయిని చూసి రాని. పెళ్ళైన తర్వాత భార్య చేస్తుంది కదా, అప్పుడేమవుతుందో వెళ్ళిరాని. ए रातें ए मौसम नदी का किनारा ए चंचल हवा कहा दो दिलों ने के मिलकर कभी हम न होंगे जुदा. ఆహా, క్యా బాత్ హై, క్యా బాత్ హై మేడం. బాగా పాడండి కదా మేడం. అది కాదు, నా బాధ అవుతుంది మేడం. ఆగండి మేడం. ఏంటలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారనుకోండి, అది నాకు తెలుసు. ఎందుకంటే అందరూ దేవుళ్ళు దేవతలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా, అందుకే. ఏంటి దాని అర్థం? అంటే నాకు ఒక డీల్ అయింది దేవుడితో. మీరు బాగున్నారంటే అందరు దేవుళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారని అర్థం.
ఇంకా నాకు దేవుడికి డీలు అక్కర్లేదు, మీరేం ఆలోచించకండి. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకో చెప్పండి. ఈ భక్తుడు ఎప్పుడైనా దేవుడినే తలుచుకుంటూ ఉంటాడు. సడన్ గా ఆ దేవుడే వచ్చి ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది చెప్పండి? భక్తుడు ఫుల్ హ్యాపీ కదా. అలాగే ఈ దేవతని చూసి ఈ భక్తుడు కూడా ఫుల్ హ్యాపీ. చూడు, నేను దేవతని కాదు, నువ్వు నా భక్తుడివి కాదు. అయ్యో 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 మేడం కోపడుతున్నారే, ఇంత కోపం నేను భరించలేనే. మేడం, మీరు కోప్పడినా చాలా అందంగా కనిపిస్తారు. చూడండి మేడం, నాకు మీరు దేవత లాగనమాట. లాగేయండి, దేవతే. అయ్యయ్యో, చిన్నబాబు గారు ఇంట్లో నాకు ఒక అర్జెంట్ పని ఉందని చెప్పారు. మిమ్మల్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయా. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ఓ, ఏం పని? ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత మనది డుమ్ డుమ్ డోల్ రాక్ అండ్ రోల్. అంటే ఏంటో కొంచెం సరిగ్గా చెప్తావా? ఏం లేదు మేడం, చిన్నబాబు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారు ఈరోజు. సో అంతా ఈరోజే ఫైనల్ అయిపోద్ది. ఆ తర్వాత తెలుసుగా, పెళ్ళనే ఈ బంధం అనురాగానికి కొత్త బంధం. ఒకసారి ఆయనకి పెళ్ళైపోయిందంటే మేడం, ఆ తర్వాత లైన్లో ఉన్నది మనిద్దరమే అన్నమాట. వీలైనంత త్వరగా. చూడు త్రిశూల్, నువ్వు ఒక మంచి స్నేహితుడు అనుకొని నీతో మాట్లాడుతున్నాను. కానీ నువ్వు పదే పదే ఇలా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ముందు ముందు అన్నీ ఇష్టం అవుతాయిలేండి మేడం. ఇంతకీ నేను తప్పేం మాట్లాడాను? ముందు జరగబోయేదే కదా చెప్తున్నాను. సరే సరే, నేను చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాలి, లేట్ అయిపోద్ది. బాయ్. రే త్రిశూల్, ఎక్కడికి వెళ్ళావు? నేను బయలుదేరుతున్నాను, తొందరగా రా. విక్రమ్, చెప్పమ్మా. నువ్వెందుకు ఇతన్ని తీసుకువెళ్తున్నావు? ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తుంది నువ్వు, ఇతనెందుకు తోడు నీకు? నువ్వు ఒక్కడివే వెళ్తే చాలు. కాదమ్మా, అది అవునల్లుడు, నువ్వు ఒక్కడవే వెళ్ళు. చూడమ్మా, అక్కడ నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే త్రిశూల్ ఉంటాడు కదా నన్ను సేవ్ చేయడానికి. అసలే నా కోపం ఏంటో నీకు తెలుసు కదమ్మా, అందుకే వాణ్ణి కూడా రమ్మని చెప్పా. కలిసి వెళ్ళొచ్చేస్తాం, ఓకేనా? ఒక్క నిమిషం ఆగు. దీన్ని తీసుకో. ఇది మీ నాన్న ఇచ్చారు. దీన్ని నీతోనే ఉంచుకోమని చెప్పారు. సరే. కాదక్కా, మంచి పనికి వెళ్లే ముందు పిల్లి ఎదురు రాకూడదు అంటారు. నేను ఏం కాకూడదని భయపడ్డానో అదే అవుతుంది. అతను చెప్పాడు కదా, త్రివిక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనకి పెళ్లి చేయాలి అనే ఆలోచనలోనే ఇలా చేస్తున్నారు అని. నీకేమైంది శివాని? ఇంకేం కావాలి? ఆ త్రివిక్రమ్ అమ్మాయిని చూడ్డానికి ఒప్పుకున్నాడు, వాళ్ళింటికి వెళ్తున్నాడు. అది ఆ అమ్మాయి ఇంటికి ఈరోజే, ఇప్పుడే. అవునా? అవును, ఈరోజు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాడు. రేపు ఆమెను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు కూడా ఇష్టమైతే ఆమెతో నిశ్చితార్థం, పెళ్లి. ఇవన్నీ నేను కళ్ళతో చూస్తూ ఊరుకోవాలా? శివాని, కొంచెం ఓపిక పట్టు. ఇదంతా చూస్తూ మనం ఊరుకోం కదా. ఊరుకోకూడదు నీలే, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నా తల పగిలిపోతుంది. ఇదంతా ఇంత త్వరగా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఉపాయం ఉందేమో చూడు శివాని. ఏదో ఒకటి చేసి అతను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మనం ఆపాలి. ఏ కారణంతో కూడా అతనికి ఆ అమ్మాయి నచ్చకూడదు, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి. కానీ
వాళ్ళు ఇప్పుడే అక్కడికి వెళ్ళుంటే ఏం చేస్తాం? ఏదైనా ఒకసారి త్రిశూల్కి ఫోన్ చెయ్యి. అతను ఎక్కడున్నాడో అడుగు. అదీకాక ఆ అమ్మాయి ఇల్లు ఎంత దూరమో ఏంటో అన్ని సరిగ్గా అడుగు నువ్వు. ఆ తర్వాత మనం మన పని చేద్దాం. హలో, చెప్పండి. ఎక్కడున్నారు మీరు? అది మేము చెప్పాను కదా, చిన్నబాబు గారు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం అని. ఆ దారిలోనే ఉన్నాం. అర్థమైంది, కానీ ఎక్కడ? అది మేము గంగాపురం దగ్గర ఉన్నాం. దానికంటే కొంచెం ముందే దేవీ దేవస్థానం ఉంది కదా, అక్కడ పక్కన వీధే. సరే సరే, మీరు పని చూసుకోండి. నేను తర్వాత కాల్ చేస్తాను. కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. ఎక్కడున్నారంట? ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారంట. దగ్గరలోనే ఉన్నారంట. త్రిశూల్, నా లైఫ్లో ఇలా ఒక అమ్మాయిని చూడ్డానికి వెళ్తానని అస్సలు అనుకోలేదురా. ఏదేదో జరిగిపోతుంది నా లైఫ్లో. ఇవన్నీ ఏదో ఒక రోజు చెయ్యాల్సిందే కదా చిన్నబాబు. సర్లే, నేను ఇది చేస్తున్నది మా అమ్మా నాన్న కోసం కదా, నా కోసం కాదు. ఇష్టం లేకుండా ఎందుకు బాబు చేసుకోవడం? వాళ్ళ ఇష్టమే నా ఇష్టం త్రిశూల్. ఏమైంది త్రిశూల్? ఏమైంది ఒకసారి చూడు. ఏమైంది త్రిశూల్? ఏం అర్థం కావట్లేదు చిన్నబాబు, అంత బానే ఉంది. శివాని, త్రిశూల్ కార్ని రిపేర్ చేస్తున్నాడు. లేదు నీలి, మనం ఏదో ఒకటి చేసి తీరాలి. వీళ్ళు పెళ్లి కూతురింటికి వెళ్లకుండా ఆపాలి. ఒకసారి మీరు స్టార్ట్ చేసి చూడండి. చెప్పు నాకు. నీలి, నువ్వేం చేస్తావో తొందరగా చెయ్యి. వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు, అంతే. త్రిశూల్, త్రిశూల్ రా రా రా, తొందరగా కూర్చో, లేట్ అవుతుంది, రా. శివాని, వాళ్ళ దగ్గర ఏదో ప్రతిరోధక రక్షక కవచం ఉండుండొచ్చు. అందుకని నేను ఏ మంత్రం ప్రయోగం చేసినా ఏం ప్రయోజనం లేకుండా అవుతుంది. హలో విక్రమ్, హాయ్. ప్లీజ్ కమ్ ఇన్. సారీ, రావడానికి కొంచెం లేట్ అయింది. పర్వాలేదు. ఇతను త్రిశూల్, నా క్లోజ్ ఫ్రెండ్. నమస్తే, నా రెండో కూతురు శృతి. హాయ్. హాయ్. ప్లీజ్ కమ్ ఇన్, రండి. రండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ.
ఈవిడ నా భార్య ఆశ. నమస్తే. టీ కాఫీ ఏమైనా? పర్వాలేదు. ఫార్మాలిటీ అనే అనుకోండి. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఉప్మా లడ్డు తిన్న తర్వాత చాయ్ తాగడం ఫార్మాలిటీ. నేనైతే ఒక 10-20 లడ్డూలు తినేశాను. అంటే మీరు ఏదో ఇంపార్టెంట్ ఫోన్ అనుకుంటా, మాట్లాడండి. నో నో నో, ఇట్స్ ఓకే. అర్థమైంది. ఏంటబ్బా, అమ్మాయిని చూడడానికి వచ్చాము, అమ్మాయి కనపడడం లేదు అనుకుంటున్నావా? ఈ కాలం అమ్మాయిల సంగతి తెలుసు కదా, మేకప్ వేసుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. రమ్య, తొందరగా రామ్మా. తను వచ్చే లోపల నేను వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. శివాని, ఏం చేద్దాం ఇప్పుడు? మనం ఏం చేసే పరిస్థితుల్లో కూడా లేము. నేను ఎలాంటి మంత్రశక్తిని ప్రయోగించినా కూడా ప్రయోజనం లేదు. అలా అని మనం కామ్గా ఉంటే కుదరదు నీలి. ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. త్రివిక్రమ్ ఒకవేళ అమ్మాయిని ఇష్టపడితే మనం ఇన్ని రోజులు పడ్డ శ్రమ అంతా బురదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అవును శివాని, కానీ నాకు మాత్రం ఏం తోచడం లేదు. తన దగ్గర ఏదో రక్షక కవచం ఉంది. మనం మళ్ళీ మళ్ళీ మంత్ర ప్రయోగం చేసినా దానివల్ల ఎలాంటి ప్రయోగం లేదు శివాని. ఏంటి నీలి ఆ రక్ష కవచం? ఎన్ని రోజులు లేంది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, నేనేదో ఒకటి చేస్తాను. ఒకవేళ వాళ్ళిద్దరికీ నచ్చి ఒకరినొకరు ఒప్పుకుంటే ముందు వచ్చే సమస్యని ఊహించుకోలేకపోతున్నాను. నేనే ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరుతాను. ఏం చాలో నాకు తెలుసు. మీరు కొత్తగా ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారని విజయ్ గారు చెప్పారు. అవును అంకుల్, ఇప్పుడే జస్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసాం. కనకదుర్గలోనే ఫస్ట్ టైం ఈసిటీ కాన్సెప్ట్ ని తీసుకురావాలనుకుంటున్నాం. గుడ్ గుడ్. మీలాంటి యువకులు ఇలాంటి పనులు చేయడం చాలా మంచి లక్షణం. రమ్య ఏం చేస్తుందో ఒకసారి వాళ్ళు చూసిరా. చూసొస్తాను. చిన్నబాబు, మనం మగపెళ్లి వాళ్ళం కొంచెం మెయింటైన్ చేయాలి కదా. కానివ్వండి. అక్క, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదురా, వాడు వెళ్ళి చాలాసేపు అవుతుంది కదా. అమ్మాయిని చూశాడో లేదో ఏమీ తెలియడం లేదు. నువ్వు చెప్పినప్పటి నుండి వాడికి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాడు కట్ చేస్తున్నాడు. మన టెన్షన్ వాడికి ఎలా తెలుస్తుంది చెప్పు? సరే, వాడితో పాటు వెళ్ళాడు కదా, ఒక్క అపశకున పిల్లి, వాడికి ఫోన్ చేసి చూడు. ఎవరు? ఆ త్రిశూలా? కాదక్క, ఇంకా కొంచెం సేపు వెయిట్ చేస్తే బాగుంటుందేమో. వాడు ఇప్పుడే కదా వెళ్ళింది. ఇప్పుడు ఫోన్ చేస్తావా చేయవా చెప్పు? సరే సరే, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడే చేస్తాను. స్పీకర్ ఆన్ చేయరా. చిన్నబాబు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలా పిలవద్దు అని చెప్పాను కదా నీకు. నాకెంత ఇరిటేషన్ వస్తుందో తెలుసా? సారీ, అది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా. చూడు, చిన్నయ్య గారు అని పిలుస్తావు కదా, అలాగే నన్ను కూడా పెద్ద యజమాని అమ్మ అని పిలు. అర్థమైందా? సరే, చెప్పండి. ఫోన్ చేశారు? ఏం జరుగుతుంది అక్కడ? అంతా బానే ఉంది కదా? ఆ అమ్మాయి ఇంకా రాలేదు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇంట్లో వాళ్ళంతా మంచిగా ఉన్నారు. మంచి ఇల్లు. ఓ అలాగా.
అలాగైతే అమ్మాయి వచ్చి విక్రమ్ దగ్గర మాట్లాడాక అక్కడ ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి చెప్పాలి. సరే సరే అలాగే మేడం మేడం. సరే సరే